జై శ్రీ దుర్గా. అందరికి నమస్కారం. నా పేరు శివయ్య ఎద్దుల. భారతాన్ని ఎప్పుడు కూడా మొదటి నుంచే వినాలి, మొదటి ఎపిసోడ్ నుంచే వినాలి. ఇది 3వ ఎపిసోడ్. 2వ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం? కొడుకు బడికోవట్లేదనేసి తల్లి కొడితే, అంటే వాళ్ళమ్మ కొడితే, మనోడు ఏడ్చుకుంటూ ఊరి బయటికి వెళ్ళి ఊరి బయట ఉన్న ఒక పెద్ద బిల్వ చెట్టు కింద కూర్చొని ఏడుస్తా ఉంటాడు. ఇంటి దగ్గర వాళ్ళమ్మ ఏం చేస్తుంటది? కొడుకు మీద కోపం ఉన్నంతసేపు ఏమనిపించదు. ఆవిడ పని ఆమె చూసుకుంటది ఇంట్లో. ఎప్పుడైతే కొడుకు మీద కోపం పోతుందో అప్పటి నుండి ఎదురు చూస్తూ ఉంటది కొడుకు కొరకు. ఇంట్లకు బయటికి తిరుగుకుంటూ బాధపోంటి చూసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటది. ఎంత ఎదురు చూసినా రాడు. రాకపోయేసరికి వాళ్ళమ్మ ఇంకా బుగులు పడుతుంటది, భయం అవుతుంటది, ఏవేవో అనుమానాలు వస్తుంటాయి. పొద్దున్న పోయిండు నా కొడుకు, ఏమి తినకుండా పోయిండు, ఏడికి పోయాను, ఏడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఇంకా ఇంటికి రాకపోయా అనేసి బాధ అయి దుఃఖం వచ్చి ఇల్లు తిరుగుతూ ఊరంతా వెతుకుతుంది. ఎంత వెతికినా దొరకడు. సాయంత్రం అవుతుంది. ఆమెను ఊరోళ్ళు ఇంటికాడ దొలిచి పోతారు. ఇంటికి పోయినాక వాళ్ళమ్మకి ఇంకా ఏం చేయాలనో తెలియక, ఏమి చేయలేక వాళ్ళ ఇంటి దగ్గర దర్వాజలో కూర్చొని ఇలాగ చేతులు పెట్టి దండం పెడుతూ శివుణ్ణి ఏడ్చుకుంటూ బ్రతిలాడుతూ ఉంటది. నా కొడుకుని నాకివ్వు, నా కొడుకు నాకివ్వు, నా కొడుకుని నాకివ్వు అని. అక్కడ మనోడు ఏం చేస్తుంటాడు? బిల్వ చెట్టు కింద ఉదయం నుండి ఏడ్చి అలసిపోయి అట్లే నిద్రపోతాడు చెట్టు కిందనే. సాయంత్రం 4:30-5 గంటలకు లేస్తాడు. మనోడేమో నిన్న రాత్రి తిన్నబోనే ఈరోజు ఉదయం నుంచి ఏం తినలే. నిద్ర లేచేసరికి ఒంట్లో ఏమాత్రం శక్తి ఉండదు, నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, విపరీతంగా ఆకలి అవుతుంటది. ఆకలికి తట్టుకోలేక ఇంటికెళ్ళి తిందామనేసి అనుకుని ఒక 10 మీటర్ల దూరం నడుస్తాడు చెట్టు కింద నుంచి. 10 మీటర్లు నడిచేసరికి వాళ్ళమ్మ గుర్తుకొస్తుంది. ఒక్కసారిగా భయంతో ఆగిపోతాడు. ముందుకు పోవాలంటే భయం అవుతుంటది, ఆకలేసి వెళ్ళాలనిపిస్తుంటది, భయం వేసి వద్దనిపిస్తుంటది. అలా ఆకలికి భయానికి మధ్యలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. ఎక్కడ కదలలేకపోతుంటాడు. వెళ్ళాలనిపించి ఒక అడుగు ముందుకేస్తే వద్దు అనిపించి 2 అడుగులు వెనకేస్తుంటాడు. 1 అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తుంటాడు. 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి. చివరికి చూసుకుంటే మళ్ళా చెట్టు కిందకే వస్తాడు. పైకి చూస్తాడు, ఇట్లా చెట్టు కిందనే ఉంటాడు. ఇంటికి వెళ్ళలేకపోతుండడంతో ఇంకా విపరీతంగా కోపం వస్తుంటది. ఏం చేయాలో తెలియక తికమక అవుతా ఉంటది. ఇంకా పోలేకపోతున్నా కదా అనిపిస్తుంటది, ఏడుపు వస్తుంటది. ఇట్లా కాదనుకొని ఇంకా కింద కూర్చుంటాడు. చెట్టు మొదట్లో కింద మంచి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇక్కడే ఉంటే నా ఆకలి తీరుతుందా? తీరదు. ఇంటికి వెళ్తేనే తీరుతుంది. ఇంటికి వెళ్తేనేమో మా అమ్మ కొడుతుంది. మా అమ్మ కొట్టకుండా ఉండాలంటే సరైన నిచ్చెన తీసుకోపోవాలి. సరైన నిచ్చెన తీసుకోపోతే మా అమ్మ కొట్టదు, నా ఆకలి తీరుతుంది. ఇది కాకుండా వేరే ఇంకేదైనా మార్గం ఉందా అనేసి ఆలోచిస్తుంటాడు. ఇంకే మార్గం కనబడదు. ఇదే ఏకైక మార్గం, ఉత్తమమైన మార్గం అనేసి నిర్ణయించుకొని కళ్ళు తెరిచి లేచి సరాసరి గోదాం దగ్గరికి పోతాడు. గోదాం లోపలికి పోతాడు. లోపలికి పోయి ఒక నిచ్చెనను తీసుకొని ఇలాగ అడ్డంగా పట్టుకొని బయటకు వస్తుంటాడు. ఇలా బయటకు వస్తున్న సమయంలో మనోడికి ఎదురుగానే కొన్ని నిచ్చెనలు కనబడతాయి. ఏం నిచ్చెనలు అవి? ఇంతకు ముందు ఒక 2 నిచ్చెనలు తీసుకుపోయింది కదా, ఆ 2 బాగా పెద్దగా అయినాయి కదా, సరిపోలేదు కదా. ఆ నిచ్చెనలు ఎక్కడి నుంచి అయితే తీసుకుపోయిండో ఆ గ్రూప్ ఆఫ్ నిచ్చెనలు, ఆ నిచ్చెనలు ఎక్కడి నుంచి అయితే తీసుకుపోయిండో ఆ నిచ్చెనలు కనబడతాయి. వాటిని చూసేసరికి ఇప్పుడు పట్టుకున్న నిచ్చెన మీద అనుమానం వచ్చి వాటిలాగానే ఇది కూడా సరిపోదేమో అనే భయం పుట్టి చేతులు వణుకుతూ నిచ్చెనను కింద పడేస్తాడు. ఆ పడేసిన నిచ్చెనను పట్టుకోవాలంటే భయం అవుతుంటది. పట్టుకోవాలని పోతుంటాడు,
భయమై పట్టుకోలేకపోతుంటాడు. ఒక 2-3 సార్లు ప్రయత్నించి ఇంకా ఆ నిచ్చెనను ముట్టుకోవాలంటే భయమై దాన్ని వదిలేస్తాడు అక్కడే, ఇంకా తీసుకోడు. ఇంకా వేరే ఏదైనా నిచ్చెన చూద్దాం అనేసి మళ్ళా చూస్తాడు నిచ్చెన గోదాంలో. ఓ నిచ్చెన చూసి మళ్ళీ ఓ దాన్ని పట్టుకుంటాడు, తీసుకోపోదాం ఇంటికని. ఆ నిచ్చెన పట్టుకోగానే మళ్ళా అదే అనుమానం, ఇదైనా సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే వాళ్ళమ్మ కొట్టే దెబ్బలను ఊహించుకొని భయమై ఆ నిచ్చెనను కూడా వదిలేస్తాడు, పట్టుకోడు. ఇట్లా ఆ గోదాములో ఉన్న ఏ నిచ్చెనను పట్టుకున్నా ఆ నిచ్చెన సరిపోదో అనే అనుమానంతో ఏ నిచ్చెనను కూడా తీసుకెళ్ళలేకపోతుంటాడు. చెట్టు కింద ఏమని ఆలోచించుకున్నాడు, సరైన నిచ్చెన తీసుకొని పోతే సరిపోతుంది అనుకున్నాడు. కానీ ఈడుకొచ్చి చూస్తే ఏమైతుంది, ఆ సరైన నిచ్చెన ఏదో తెలుస్తలేదు. ఇది సరిపోయే నిచ్చెన, సరైన నిచ్చెన, ఇది తీసుకుపోతే సరిపోతుంది అని ఒక నిచ్చెనను తీసుకుని నిర్ధారించుకుని తీసుకెళ్లే శక్తి సామర్థ్యం లేక తెగించి ఏదో ఒక నిచ్చెన తీసుకుపోయి ఈ నిచ్చెన సరిపోని లేకుంటలేదు, ఏమంటుందో చూస్తా మా అమ్మ అని తెగించి ఏదో ఒక నిచ్చెన తీసుకెళ్లే ధైర్యం లేక, సరైన నిచ్చెన ఇది అని నిర్ధారించుకుని తీసుకెళ్లే సామర్థ్యము లేదు, ఏదైతే ఏందిలే అనేసి తెగించి తీసుకెళ్లే ధైర్యం లేదు. ఇవి రెండు లేక నిస్సహాయ స్థితుడై ఏడుస్తా ఉంటాడు ఇంకా గోదాంలో, ఏం చేయాలో తెలియక. కొంత సమయం తర్వాత ఇంకా ఓ నిచ్చెనను పట్టుకుంటాడు, కొంచెం ఏడుపు ఆగుతుంది, పోయి ఓ నిచ్చెనను పట్టుకుంటాడు తీసుకోదాం అన్నట్టు. ఆ నిచ్చెనను పట్టుకునేంబడే చేతులు గజ 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 వణుకుతుంటాయి. ఆ చేతులు వణుకే చూసుకొని విపరీతంగా కోపం వచ్చి ఆ పట్టుకుని నిచ్చెనను ఇట్లా ఎత్తి గట్టి కొడతాడు నేలకు, ఇంకో నిచ్చెన మీద వేస్తాడు. ఆ నిచ్చెనలు మొత్తం కుప్పగూలుతాయి, అవి పోయి వేరే నిచ్చెనల మీద పడతాయి, అవి కూలుతాయి. ఇట్లా ప్రతి నిచ్చెనలు ఒకదాని మీద ఒకటి పడిపోయి గోదాములో నిచ్చెనలన్నీ కూలుతూ కింద పడ్డాక దుమ్ము లేస్తుంటది గోదాం మొత్తం. ఇంకా అవి ఎక్కడ మీద పడతాయో అనేసి గోదాం లోపల నుంచి ఉరికొస్తాడు, బయటికి వస్తాడు. లోపల నుంచి మొత్తం దుమ్మంతా డోర్స్ ద్వారా బయటకు వస్తుంటది గోదాంలో నుంచి, ఆ దుమ్ములనే ఉంటాడు బయట. కొంత సమయం తర్వాత ఆ నిచ్చెనలన్నీ పడిపోవడం ఆగిపోతుంది, లోపల శబ్దం మొత్తం ఆగిపోతుంది. ఆగిపోయేసరికి లోపలికి పోయి చూద్దాం అన్నట్టు ఆ దుమ్ములో నుంచే కొంచెం తొంగి చూస్తుంటాడు లోపలికి, డోర్ బయట నుంచి. అంతలోపే ఒక గ్లాస్ తోటి చేసిన పెద్ద నిచ్చెన అది కింద పడి ఒక గ్లాస్ ముక్కు వచ్చి గట్టి గుచ్చుకుంటది కన్ను రెప్ప మీద. గుచ్చుకునేసరికి ఇంకా ఏడ్చుకుంటూ ఇంకా లోపలికి పోవాలంటే కూడా భయం అయి ఏం చేయాలో తెలియక గోదాంకి పక్కలనే శివాలయం ఉంటుంది కదా, శివాలయం దగ్గరికి వెళ్తాడు ఏడ్చుకుంటూ. ఇంకా లోపలికి పోవాలంటే భయం అవుతుంటది, ఇంకా పోడు లోపలికి. శివాలయం దగ్గరికి వెళ్ళి శివాలయం ముందు మెట్ల మీద కూర్చొని ఏడుస్తా ఉంటాడు ఇట్లా పట్టుకొని. ఇప్పుడు శివాలయం ఎట్లుంటుందో చూద్దాం. గర్భగుడి ఉంటది, గర్భగుడి లోపల శివలింగం ఉంటది. ఆ గుడి చుట్టూ ప్రహరీ గోడ ఉంటది, అంటే కాంపౌండ్ ఉంటది. ఆ కాంపౌండ్కి గుడి ముందు కాంపౌండ్కి లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటది. దేనికి ఆ వాటర్ ట్యాంకు? ఆ గుడిని అడగడానికి కావచ్చు, లేదా ఎవరైనా భక్తులు దర్శనం కొరకు వస్తే గుడి లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, అంటే టెంపుల్ని అడగడానికి కానీ లేకపోతే భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీ, నీటి సౌలభ్యం అనేది ఉంటుంది. ఈ ఏదైతే నీటి సౌలభ్యం ఉందో, వాటర్ ట్యాంక్ ఉందో, దానికి నేరుగా ఇది ఎటువైపు అయితే ఉందో ఎడం వైపు, కాంపౌండ్కి ఎడం వైపు ఎట్టయితే ఉందో దానికి నేరుగా వెనకాల, గుడి వెనకాల కాంపౌండ్ లోపల ఒక పెద్ద రాయి చెట్టు ఉంటుంది. అది దాదాపుగా 100 సంవత్సరాల రాయి చెట్టు, చాలా పెద్దది. అది ఒక రకంగా
సగం గుడిని కవర్ చేస్తుంది అన్నట్టు, అంత పెద్దగా ఉంటుంది. ఆ చెట్టుకి మొదట్లో అరుగు ఉంటుంది, రాయి చెట్టుకు ఒక అరుగు ఉంటుంది, రాయి చెట్టు చుట్టూ. ఆ అరుగు కానుకొనే చెట్టు కిందనే ఒక పెద్ద 10 మీటర్లకు పైన ఉండే శివలింగం ఉంటుంది. చాలా పెద్ద శివలింగం ఉంటుంది. అది మొత్తం విభూది పూసుకొని ఉంటుంది, తెల్లటి విభూది పూసుకొని ఉంటుంది. ఎట్లుంది ఇప్పుడు గుడి? గర్భగుడి ఉంది, లోపల శివుడు ఉన్నాడు. ఆ గర్భగుడి చుట్టూ మొత్తం ప్రహరీ గోడ ఉంది. ప్రహరీ గోడకు గుడి ముందు లెఫ్ట్ సైడ్ వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ నేరుగా గుడి వెనకాల రాయి చెట్టు ఉంది. రాయి చెట్టు కింద అరుగు ఉంది. ఆ అరుగు కానుకొని శివలింగం ఉంది. ఆ శివలింగం మొత్తం విభూది పూసుకొని తెల్లగా ఉంది. అయితే బయట మనోడు ఏం చేస్తున్నాడు? ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. రక్తం కారుతుంటది, బాగా గాజు గ్లాస్ గుచ్చుకున్నది కదా, రక్తం కారుతుంటది. దాన్ని ఇట్లా దూడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈరోజు మనోడు బడికోనందుకే కదా ఈ తిప్పలంతా. అయితే మనోడి బడి ఏదైతే ఉందో, మనోడి స్కూల్లో మనోడికి మ్యాథమెటిక్స్ చెప్పే సార్, ఆయనది వేరే ఊరు. వీళ్ళ ఊరికి బడి చెప్పనీకి వస్తాడు. రోజు ఉదయం 9 గంటలకు వస్తాడు. 9 గంటల నుంచి 4:30 వరకు బడి చెప్తాడు. బడి అయిపోయినాక మళ్ళీ అదే స్కూల్లో కొంతమంది పిల్లలకి ట్యూషన్ కూడా చెప్తాడు. 1 గంట, గంటన్నర చెప్తాడు. అంటే 4:30కు స్కూల్ వదిలితే 5:30 లేకపోతే 6 గంటల వరకు ట్యూషన్ చెప్తాడు. ట్యూషన్ చెప్పిన తర్వాత 5:30, 6 గంటలకు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతాడు. వాళ్ళ సార్ రోజు బండి మీద వస్తుంటాడు, బండి మీద వెళ్ళిపోతుంటాడు. కానీ ఏ రూట్లో వస్తుంటాడు అయ్యా అంటే, ఎల్లమ్మ గుడి శివాజీ స్టాచ్యూ ఉంది కదా, ఆ ఎల్లమ్మ గుడి శివాజీ స్టాచ్యూ ఏదైతే ఉందో అదే రూట్లో బడికి వెళ్ళిపోతుంటాడు. అదే రూట్లో బడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఆ రోజు కూడా స్కూల్ అయిపోయింది, ట్యూషను అయిపోయింది, బయలుదేరి వస్తూ ఉంటాడు. అదే సమయానికి పశువులు, ఆవులు కానీ, ఎద్దులు కానీ, బర్రెలు కానీ, అదే సమయానికి పశువులు ఊళ్ళకి వస్తూ ఉంటాయి. సాయంత్రం 6 కావస్తుంటది. అదే సమయానికి మనోడు గుడి మెట్ల మీద ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ సారు బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వస్తూ ఉంటాడు. వాళ్ళ సారుకి ఎదురుగానే పశువులు వస్తూ ఉంటాయి. అయితే పశువులు ఉదయం మేయడానికి పోయేటప్పుడు ఎట్లా పోతాయి? బరి గడుపున ఉంటాయి కాబట్టి, కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి తలగిడిసేసరికి సప్పుడాకుండా నడుచుకుంటూ పోతాయి మేనీకైతే. కానీ అవి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కడుపు నిండా తింటాయి, కడుపు నిండా నీళ్ళు తాగుతాయి, మంచి బలంగా ఉంటాయి. అంటే మంచి శక్తి ఉంటుంది తిన్నాక. అవి ఇంకా వాటి ఇష్టం, ఉరుక్కుంటూ వస్తాయి, ఎగురుకుంటూ వస్తాయి, కొట్లాడుకుంటూ వస్తాయి. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తుంటది ఊర్లకి. అయితే వాళ్ళ సారు ఎల్లమ్మ గుడి దాటి శివాజీ స్టాచ్యూ దగ్గరకు వస్తూ ఉంటాడు. శివాజీ స్టాచ్యూ దగ్గరకు వస్తాడు. ఆ ఎదురుగా వస్తున్న పశువులలో ఒక ఎద్దు స్పీడ్గా వాళ్ళ సారుకు ఎదురుగా ఉరికొస్తూ ఉంటుంది. ఆ ఎద్దును వాళ్ళ సారు చూసుకోడు. ఎవరైతే ఆవుల కాశతను ఉంటాడో అతను చూసి వాళ్ళ సారును గుర్తుపట్టి సార్ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ పిలుపుకి వాళ్ళ సారు ముందరకు చూసేసరికి ఎద్దు అప్పటికి దగ్గరకు వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసేసరికి ఇంకా వాళ్ళ సారు శివాజీ స్టాచ్యూ దగ్గర ఏదైతే శివాలయానికి మార్గం ఉంటుందో, దారి ఉంటుందో అటు బండి తిప్పుతాడు. అప్పటికి ఎద్దు ఒక్కసారి ఇక వాళ్ళ సారు ఎదురొచ్చేసరికి ఆ ఎద్దు ఏం చేస్తుంది? జంప్ అవుతుంది, ఎగురుతుంది. ఎగిరి ఆ సారు మీద నుంచి జంప్ చేసి వెళ్ళిపోతుంటది. అంటే
ఆ ఎద్దు గాలిలో ఉన్నప్పుడు వాళ్ళ సారు దాని కిందనే ఉంటాడు. వాళ్ళ సార్ ఏమో శివాలయం వైపు వెళ్తాడు. ఆ ఎద్దు అట్లా జంప్ అయి అటు వెళ్ళిపోతుంది. ఇంకా స్పీడ్గా బండి నడుపుకుంటూ పోతుంటాడు వాళ్ళ సారు శివాలయం వైపు. ఎప్పుడైతే ఆవులగాసి అతను సారని గట్టిగా అరుస్తాడు, ఆ రోడ్డుకును శివాలయానికి పెద్ద దూరం ఉండదు. ఆ పిలుపుకి మనోడు ఏం చేస్తాడట, శివాలయం మెట్ల మీద ఉన్నాడు అటు చూస్తాడు, రోడ్డు వైపు చూస్తాడు. వాళ్ళ సారు స్పీడ్గా బండి మలుపుకొని వచ్చేది చూస్తాడు, గుర్తుపడతాడు వాళ్ళ సారే అని. గుర్తుపట్టి ఇంకా భయపడుతుంటాడు. చూస్తాడేమో మా సారు, చూసి బడికెందుకు రాలేదురా అని అడిగి తిడతాడేమో, కొడతాడేమో, ఎటు పోవాలి అనేసి ఆలోచిస్తుంటాడు. అటు పోదామా ఇటు పోదామా, ఏమో సార్ ఎటు పోతాడు మరి, నేను అటు పోతే అటే వస్తే, లేకపోతే ఇటు పోతే ఇటే వస్తే ఎట్టా అనేసి అటు ఎటు పోకుండా గుడి లోపలికి వస్తాడు. గుడి లోపలికి పోయి గుడి లోపల నుండి వాళ్ళ సార్ ఎటు వస్తాడా అని చూస్తుంటాడు. అంటే గేట్ లోపల నుంచి, కాంపౌండ్ లోపల నుంచి చూస్తుంటాడు వాళ్ళ సార్ని. వాళ్ళ సార్ ఏంది, స్పీడ్గా బండి నడుపుకుంటూ వస్తుంటాడు. అద్దంలో చూస్తూ ఉంటాడు, వెనకాల ఇంకేదైనా ఎద్దు ఎంబడి పడ్డదా, ఏదైనా వస్తుందా అనేసి అద్దంలో చూసుకుంటూ స్పీడ్గా పోతుంటాడు. ఏది రాదనేసి తెలుసుకుంటాడు. అద్దంలో ఏది కనబడదు. కనబడకపోయేసరికి ఇంకా ముందరకు చూస్తాడు. ముందరకు చూసేసరికి ముందర ఎంబడి శివాలయం మెట్లు ఉంటాయి. ఆ మెట్లను చూసి సడన్ గా బ్రేక్ వేసి ఆపుతాడు. ఆపి పైకి చూస్తాడు, శివాలయం. ఇప్పుడు వాళ్ళ సార్ పరిస్థితి ఏంది, ఏమని ఆలోచిస్తాడు? ఎవరమైనా ఏమని ఆలోచిస్తాం? ఒక ఆపద నుంచి బయట పడ్డెంబడే, ఒక ఆపద నుంచి బయట పడ్డెంబడే మనకు ఒక దేవుడు, దైవం కనబడింది అనుకో, ఎవరమైనా ఏమని ఆలోచిస్తాం? ఈ దేవుడే నన్ను కాపాడిండు అనుకుంటాం కదా. అట్లా వాళ్ళ సార్ కూడా ఏమనుకుంటాడు, శివుడే నన్ను కాపాడిండు ఇప్పుడు అనేసి అనుకుని భావించి శివుని దర్శనం చేసుకొని పోదాం అనుకుని ఆ బండి పక్కకు ఆపుతాడు. పక్క కాపి చెప్పులు ఇడిచి మెట్లెక్కి పైకి వస్తుంటాడు. లోపల మనోడు చూస్తున్నాడు కదా వాళ్ళ సార్ ఎటు పోతాడని. వాళ్ళ సార్ మెట్లకి పైకి వచ్చేసరికి ఇంకా భయం ఇంకా ఎక్కువైతుంటది. చేతులకు చెమటలు పడతాయి, మొత్తం చెమటలు గారుతుంటాయి. చూస్తాడేమని అటు ఇటు ఇంకా ఎటు పోదాం అనేసి అటు టెంపుల్లో మొత్తం చూస్తూ ఉంటాడు. వెనకాల పెద్ద రాయి చెట్టు ఉంటాయి కదా, ఆ రాయి చెట్టును చూస్తాడు. చూసి కనబడి ఆడికి ఉరుకుతాడు, ఇంకా రాయి చెట్టు కింద పోతాడు. పోయి రాయి చెట్టు కింద ఉన్న అరుగు మీదకి ఎక్కుతాడు. ఆ అరుగు మీద నుంచి శివుడి మీదకి ఎక్కుతాడు. వాళ్ళ సార్ మెట్లకి పైకి వస్తాడు. ట్యాంక్ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. గుడి దగ్గరకు వస్తాడు, పూజ చేయించుకుంటాడు, మంచిగా మొక్కుతాడు, హారతి తీసుకుంటాడు, మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా మనోడు శివుడి వెనకాల శివుణ్ణి పట్టుకొని తొంగి చూస్తూ ఉంటాడు వాళ్ళ సార్ని. ఏది, వాళ్ళ సార్ మెట్లెక్కి వచ్చేది, కాళ్ళు చేతులు కడుక్కున్నది, పూజ చేయించుకున్నది, హారతి తీసుకున్నది, వెళ్ళిపోయేది మొత్తం శివుడి వెనకాల శివుని ఇట్లా పట్టుకొని, శివలింగాన్ని ఇట్లా పట్టుకొని చూస్తూ ఉంటాడు, తొంగి చూస్తూ ఉంటాడు. వాళ్ళ సార్ ఎప్పుడైతే ఇంకా మెట్లు దిగిపోతూ ఉంటాడో అప్పుడు మనోడికి ఊరట, అమ్మయ్య మా సార్ నన్ను చూడలేదు అనిపిస్తుంది. ఎంబడే వాళ్ళ అమ్మాయి చెప్పిన కొలతలు గుర్తుకొస్తాయి. మెజర్మెంట్స్ ఏంటివి, 12 meters 5 meters, ఇవేది ఇల్లు 12 meters వాకిలి 5 meters అని చెప్పింటది కదా, అవి గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి ఆలోచిస్తాడు, అసలు మా అమ్మాయి ఏం చెప్పింది, నేను ఏం చేయాలి, మీటర్స్ అంటే ఏంటివి, మీటర్స్ తోటి ఏం చేయొచ్చు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు గుర్తుకొస్తుంది ఇప్పుడు అంటే, ఈ మీటర్స్ గురించి, కిలోమీటర్స్ గురించి, డిస్టెన్స్ గురించి, స్పీడ్ గురించి సాధారణంగానే మనతో ఎవరు మాట్లాడతారు, మ్యాథమెటిక్స్ సార్. కాబట్టి ఆ సార్ని అట్లా చూస్తాడో లేదో మనోడికి వాళ్ళ అమ్మ చెప్పిన కొలతలన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు మా అమ్మ ఏం చెప్పింది, నేనేం చేయాలి అని ఆలోచించి ఇంకా రాద్దాం అంటే రాసి చూద్దాం, అసలు మా అమ్మ ఏం చెప్పింది అనేసి రాద్దాం, ఒక దగ్గర రాసి ఆలోచిద్దాం అనేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా శివుడి మీద నుంచే చూస్తుంటే చేతులు చూసుకుంటాడు. చేతులకు మొత్తం తెల్లగా విభూది అంటింటది. ఎందుకు, సారు వచ్చిండు అనేసి బాగా చెమటలు పడతాయి. ఆ చెమటలు పట్టిన చేతులతోటే శివుడు వెనకాల నిల్చొని, శివుడి మీదనే నిల్చొని
శివుణ్ణి ఇలాగ పట్టుకొని సార్ని తొంగి చూసింటాడు కదా వాళ్ళ సార్ని. ఈ చేతులకున్న చెమటంతా శివుడు కంటి, శివుడుకున్న విభూతి మొత్తం చేతుల కంటి, చేతులు మంచిగా కనబడుతుంటాయి నల్లగా. ఇంకా అప్పుడు అనిపిస్తుంది ఎక్కడో రాసుడు ఎందుకు శివుడి మీదనే రాతామని రాస్తా ఉంటాడు ఇట్లా. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందని రాస్తుంటే సరిగ్గా కనబడదు, అంటే రాసే రాతలు అక్షరాలు సరిగ్గా కనబడట్లేదు శివుడి మీద. అప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు తడి కావాలి కదా, తడి ఏడలేదు చేతుల్లో, చెమట ఏం లేదు కాబట్టి ఇట్లా ఇలా అని ఉమ్మితోటి శివుడి మీద రాస్తుంటాడు. ఎట్లా రాస్తాడో చూద్దాం. ఉమ్మి పెట్టి ఇలా అని ఇలాగ శివుడి మీద రాస్తుంటాడు. ఇది ఇల్లు. మళ్ళీ ఇలాగని ఇది వాకిలి, ఇది నిచ్చెన. ఇల్లు 12 మీటర్లు, వాకిలి 5 మీటర్లు, నిచ్చెన ఎంత పొడవు, ఏమై ఉంటుంది, ఏం చేయొచ్చు ఈ మీటర్లతోటి అనేసి ఇట్లా శివుడి మీద ఉమ్మిలతోటి రాసి ఆలోచిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అటే ఆలోచిస్తా అక్కడ ఒక ఆకారాన్ని గమనిస్తాడు. ఏం ఆకారం ఇది? ట్రయాంగిల్, త్రిభుజం. అరే ఇది ట్రయాంగిల్ లెక్క ఉందే, ట్రయాంగిల్ తోటి ఏం చేయొచ్చు అనేసి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ సారే గుర్తుకొస్తాడు. ఎందుకు? ట్రయాంగిల్స్ గురించి, సర్కిల్స్ గురించి, స్క్వేర్స్ గురించి, రెక్టాంగిల్స్ గురించి, వీటి గురించి ఎవరు మాట్లాడతారు మనతోటి? మ్యాథమెటిక్స్ సారే మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ని చూసినప్పుడే మళ్ళీ వాళ్ళ సారే గుర్తుకొచ్చి అప్పుడు మళ్ళీ ట్రయాంగిల్స్ తోటి మా సార్ ఏమన్నా చెప్పిండా, ట్రయాంగిల్స్ని ఉపయోగించి ఏమైనా ప్రాబ్లమ్ చెప్పిండా, ట్రయాంగిల్స్ తోటి ఏం చేయొచ్చు అనేసి ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తుకొస్తుంది పైథాగరస్ థీరం. ఎందుకంటే మనోడు ఓ రోజు బడికి వెళ్ళినప్పుడు ఒక ట్రయాంగిల్ని ఉపయోగించి వాళ్ళ సారు పైథాగరస్ సిద్ధాంతం అని చెప్పింటాడు. అది గుర్తుకొస్తుంది, పేరు గుర్తుకొస్తుంది. పేరు గుర్తుకొచ్చేసరికి ఇంకా మళ్ళీ ఆలోచిస్తాడు, అసలు పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ సారు ఎట్లయితే చెప్పింటాడో అదే విధంగా పైథాగరస్ సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు, అంటే నెమరేసుకుంటూ ఉంటాడు అన్నట్టు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఏంటి అని. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంది? పైథాగరస్ సిద్ధాంతం గుర్తుకు వస్తుందా రాదా? గుర్తుకు వస్తే ఏమవుతుంది, గుర్తుకు రాకపోతే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం.